పోనీ మొట్టమొదటిగా రచించబడినవి వేదాలే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, అలాంటి వేదాలను అవపోసన పట్టినటువంటి శ్రీ 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 వరప్రసాద యోగేంద్రుల వారు తూర్పుగోదావరి జిల్లా. మరి వారి యొక్క శిష్య బృందంతో గత 3 రోజుల నుండి జరుగుతున్నటువంటి యాగాది క్రమంలో నిర్వహించుకుంటూ ఈ రోజు ఉదయం తెల్లవారుజామునటువంటి 7:07 వారి యొక్క వేదమంత్ర ఉచ్చారణతో ఈ రామనామం జపిస్తే స్మరిస్తే రోమం రోమం తప్పిస్తుందో తరిస్తుందో ఆ చల్లని రాముడు, నా నల్లని రాముడు, చూడ చక్కని వాడు. కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులందరూ కూడా చూసిన కనులు నిండుగా, చూడని కనులు దండుగా అన్నట్లుగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనేక గ్రామాల నుండి మనం ఆహ్వానించినటువంటి పెద్దలు, వివిధ గ్రామాల యొక్క హిందూ భక్తులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా చక్కటి దర్శన భాగ్యం అందే విధంగా గ్రామస్తులందరూ కూడా చక్కటి సమన్వయంతో ఒకే మాట ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మరి ఈ యొక్క పూజా కార్యక్రమాల తదనంతరం కూడా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి శ్రీ బాలం సుధీర్ గారు, ప్రముఖ వ్యాపారవేత్త, వారి యొక్క శ్రీమతి మోహిని గారు దంపతులచే పూజా కార్యక్రమం నిర్వహించారు. అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరి భూమి వచ్చిన మా అందరూ ఒకసారి తెలిసిన విధంగా ఆలయ ప్రాంగణంలో ప్రవేశించుతూ అందరూ క్యూ పద్ధతిని పాటించి ఆలయ కమిటీ వారికి, ముఖ్యంగా యువత అందరూ కూడా ఎంతో అంటే అందరూ లైన్లో వెళ్ళాలండి. అందరూ ఒకసారి లైన్లో ఉండండి. హలో
తప్పద్దు ఈయనండి లైన్గా రావండి గుళ్ళకి వందే సామగానుష్ట మహీసురాన్ సప్తస్వరే సమస్తం యో జగదే తచ్చరాచరం సంజీవయతి విశ్వాత్మా సమే విశ్రీకం దధా జ్ఞానానందమయం దేవం నిర్మల ఆత్మా విశంత్విందా ఆవాహ సముద్రమీవ సింధవః సముద్రమే వాసింధావాహ నత్వామింద్రాతిరిచ్యతే నత్వామా ఇంద్రా తిరిచ్య ఓ భక్తులంతా మమ అనుకోండి స్వామివారి కళ్యాణం జరుగుతోంది.
పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వరమహాకాళమహావిష్ణువరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః నీవరాధ్యేశ్వరవాహకల్పే కలియుగే ప్రథమపాదే జన్మోద్భవే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానం యామహాగీతాన్ ప్రమాణేన శ్రీ విశ్వావసురామదంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మోదయేష్టమాసే శుక్లపక్షే తృతీయాయాం వాసరః శుభవాదనే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథో అస్య దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ హే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ అనేక లీలా విలాసమానుషాయ నిర్గుణాయ ఋషేయత్రాన్విత వశిష్ఠ సగోత్రోద్భవాయ శ్రీ సీతారామచంద్ర దేవతా ప్రీత్యర్థం. ఇంట్లో ఉన్న అందరూ అనంత అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధం మమ వంశాభివృద్ధ్యర్థం శ్రీరామవాక్యం కర్మ కరిష్యే. స్వామివారి కళ్యాణంలో ప్రారంభం ప్రతి సంవత్సరం కూడా పరమేశ్వరుడికైనా రాముల వారికైనా కృష్ణుడికైనా వాళ్ళకి ఇష్టమై కళ్యాణం చేయరు. వాళ్ళు ఆదర్శవంతులు. భార్యాభర్త దాంపత్యము ఎలా ఉండాలో చెప్పేటువంటి వాళ్ళే శ్రీరామచంద్రుడు. అందుకే పెళ్లి లిస్టు రాసినప్పుడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఫోటో పెట్టుకోరు. ఎవరితో పెట్టుకున్నారు? మరి అదేవుడు స్వామి సీతమ్మ వారు కష్టపడింది కదా, రాముల వారు కష్టపడ్డారు కదా, అయినా శ్రీరాముడే ఎందుకు ఆదర్శము అంటే ఏకపత్ని వ్రత. పరమేశ్వరుడు కోపం వస్తే పార్వతీదేవి అలుగుతుంది. ఆది దంపతులు వాళ్ళు ఎలా ఉండాలో చెబుతాడు. భర్త అంటే ఏమిటో తెలుసునా? ఎంత కోపం ఉన్నా ఎంత పని ఉన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమే అనందన్నావా, ఎందుకంటే నీకు అలాగా ఆవిడ పెడుతుంది. ఏం భోజనం చేశావా అని అననేవాడు భర్త కాదు అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. అందుకని శ్రీరాముడు ఆదర్శం. కొట్టుకోండి, పర్వాలేదు, అనుమానం ఏమీ లేదు. అది ఎలా ఉండాలంటే ఆ 4 గోడల మధ్యలో శుభ్రంగా 4-5 ఆయుధాలు ఇచ్చి కొట్టేసుకున్న బయటకు వచ్చేటప్పుడు మాత్రం భార్యాభర్త ఒకటే. అందుకే బొమ్మ రూపాయి బొరుసు రూపాయి అంటారు, దాన్ని రూపాయి అంటారు. అందుకనే శ్రీరాముడు ఆదర్శం దేనికి? ఎంతలా కష్టపడినా కూడా ఆవిడ చెయ్యి ఆయన వదిలిపెట్టలేదు. ఆయనని ఈనాడు ఆవిడ అనుసరించిందే తప్ప నేను చేసిన పొరపాటుగా ఆయన శిక్ష వేశాడు నా భర్త. అందుకనే భర్తను భార్య, భార్యను భర్త అర్థం చేసుకున్నారు గనక ఆ సీతారాముల యొక్క కళ్యాణం మనం కన్నులతో చూస్తే, ఇదిగో ఇక్కడ చెప్తాను కదా, ఇక్కడ చెబుతున్నాను, అప్పుడే వాళ్ళు ఆయన ఏదో కొట్టేటప్పుడు చెప్పేస్తాను. సీతారాముల ఆదర్శంగా తీసుకుని సీతారాముడిని ఒక్కటే అడగాలి, ఏమక్కర్లేదు. వెళ్ళేటప్పుడు ఆయన పాదాలకేసి చూసి రాముల వారిని సీతాదేవిని చూసి, అమ్మా ఈ సంసారం అనేటువంటి సాగరంలో పీకి లోతులో కాకపోయినా మోకాళ్ళ లోతులో ఈడ్చుకుంటూ కష్టం రాదనేటువంటి అవసరం లేదు. వస్తుంది, నీకైనా నాకైనా మానవ జన్మ ఎత్తిన తర్వాత. స్వామివారిని కళ్యాణానికి తీసుకొస్తున్నారు. ఆ కళ్యాణ మంత్రాలు ఎలా ఉంటాయో అడగాలి కదా. ఆయన పాపం విద్యకను తీసుకెళ్లిన తర్వాత జనక మహారాజు భజన బాంధవుడు
శ్రీమదాదినారాయణస్య అదంజావరమదహ్యాభ్రయమాణాన మహాజలోకమధ్యే శ్రేవరాహ గోర్మానంద ఆధారజగ్ధం శ్రేవరాహ గోర్మానందాద్యష్టదిగ్గజాపరి ప్రతిష్ఠితస్య తల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాళ లోకస్యోపరితలే సత్యలోకస్యాధోభాగే మహానాళోయమాన ఫణిరాజరాజరేజస్య ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్ధంతే సుండాదంతో స్తంభితే శోకవదే భోగవదే నయవదే గాంధర్వవదే శ్రద్ధవదే కాశే కాంజే లంకావంద్యాది పుణ్యపరే విరాజితే అయోధ్యామదేవాలయైః పరివృతే మత్స్యకూర్మవరాహ వామన రామత్రయ నారసింహ కృష్ణ కల్క్యాకేర్దశావతారై విరాజితే విస్తీర్ణ జంబోద్వీపే భరతవరజే భరతగంగే శ్రీరామక్షేత్రే భౌమ భౌమాపిమితరతర క్రీడావన బహుళ పరిమళ భ్రమ భ్రమ పటల శృంగారగలం విదగల గండ గోజిత కేకే కృత కేకారవ ముఖరే కృత సారదరుషండే విమల కమల కలధౌత కల్పతరుఛాయావృతవేదే దివ్య సింహాదనో పరిస్థిత యంత్రరాజ చతుర్దశ వర్ణ వర్ణిత గ్రీష్మఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే తృతీయాయాం వాసరః గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ యావం గుణ విధీమాన్ శ్రీమతః తుల్య మహామణిగోత్రస్య సుధీర్నామధేయ ధర్మనామధేయమత్యాః. అయ్యా ఆయన గోత్రం ఎందుకు చెప్పారంటే వారి అమ్మమ్మ గారి బాలం వారికి అమ్మమ్మ గారి ఊరు శీలం వారు శీలమైన వారు మగపిల్లి వారు అయ్యారు. ఇక్కడ మేము పిల్లనివ్వడానికి వచ్చాం కనుక గూడూరు గారు గుడాలారు సానబోయినారు వీళ్ళందరూ కూడా మగపిల్లి వారే. మీకు భోజనాలు పెడతాం. పితॄణాం నరకాదు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మోదక కన్యామహాదానం కరిష్యే కన్యాదాన సమయే ఆదో రక్షార్థం రక్షాబంధన సహిత యజ్ఞోపవేద ధారణం కరిష్యే ఓం బృహత్సావక్ష ప్రపద్యాయ జగద్ధభగవన్వేంద్రజన్మతే శ్రీరామచంద్రమూర్తి కలుడైపోవచ్చు. కన్యాంగరగలం వల్లాంగరగామి విష్ణవేదభ్యం ధనలక్ష్మీ రూపేణ పారయమా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకే శ్రీ
మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీ జనక మహారాజ్ గో మహాదేవేభ్య శుభం భవతు ष्टमयेन्द्राविरणगौण्डन्यत्रयार्षेय प्रवरान्वितवसिष्ठसगोत्रस्य प्रवरान्वितवसिष्ठसगोत्रस्य पुत्राय सागरवरेन्दं गो महादेवेभ्यः शुभं भवतु ब्रह्माण्डरायकाय रामचन्द्रमूर्ति परब्रह्मणे वराय गोविन्द 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 समहात्मया प्रान्तिराय ओम स्नान देवता